Hi friends, welcome to my channel. Today our topic is about preservatives used in processed and packaged food items and their harmful effects. ఈ కాలంలో ఎక్కడ చూసినా ప్రాసెస్డ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్యాకేజ్డ్ ఫుడ్ని ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా పిల్లలు ప్యాకేజ్డ్ స్నాక్స్ని చాలా ఎక్కువగా కొంటూ ఉంటారు. పిల్లలకి ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది చాలా నచ్చుతుంది, కానీ ఆ ఫుడ్ తినడం మంచిదా కాదా, అసలు ఆ ప్యాకేజ్డ్ స్నాక్స్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతారు, అసలు ఇవి ఇంతకాలం ఎలా స్పాయిల్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటున్నాయి లాంటి ఆలోచనలు వారికి రావు. కానీ వీటన్నిటిని గురించి ఆలోచించి తెలుసుకొని ప్యాకేజ్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, పిల్లలకి తెలిసేలా అవగాహన కల్పించడం పెద్దల బాధ్యత. కానీ ప్రస్తుత కాలంలోని బిజీ లైఫ్ స్టైల్లో ఏదో విధంగా ప్రతి ఒక్కరూ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ని తింటూనే ఉంటున్నారు. ఇటువంటి ఫుడ్ని మనం అవాయిడ్ చేయకపోతే అవి ఇన్స్టెంట్గా ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని కలిగించకపోయినా లాంగ్ టైం వాటిని తినడం వల్ల ఫ్యూచర్లో ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. సో ఈ వీడియోలో మన డైలీ లైఫ్లో భాగమైన ఫ్రోజన్, ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ మెటీరియల్స్, స్నాక్స్లో ఏం ప్రిజర్వేటివ్స్ వాడతారు, అలాగే వాటి ద్వారా కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకొని వీలైనంత వరకు అవాయిడ్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలుసు, ప్యాకేజ్డ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ని ఇన్స్టెంట్ యూస్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే ఇవి అంతకాలం ఎలా స్పాయిల్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి అని ఆలోచిస్తే ప్యాకేజ్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్లో యూస్ చేసే ప్రిజర్వేటివ్సే దీనికి మెయిన్ రీజన్. ప్రిజర్వేటివ్స్ని ఫుడ్ స్పాయిలేజ్ని ప్రివెంట్ చేయడానికి, అలాగే ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి మరియు మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగై, ఈస్ట్, మోల్డ్ గ్రోత్ని ఇన్హెబిట్ చేయడానికి మెయిన్గా యూస్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ ఫుడ్ యొక్క న్యూట్రిషనల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఫ్రెష్నెస్ని కూడా మెయింటైన్ చేస్తాయి. అయితే ప్రిజర్వేటివ్స్ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్స్, అడిటివ్స్ అని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సోడియం బెంజోయేట్, సార్బిక్ యాసిడ్స్, సల్ఫైడ్స్, సోడియం నైట్రైట్స్, BHA, BHT, టోకోఫెరాల్స్, నైట్రేట్స్, విటమిన్ E, ట్రెడిషనల్ ప్రిజర్వేటివ్స్ లైక్ సాల్ట్, షుగర్ అండ్ వెనిగర్ వంటి ప్రిజర్వేటివ్ కెమికల్స్ని ప్యాకేజ్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా యాడ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ కాలం ఫ్రెష్గా స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. లాంగర్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్, రెడ్యూస్డ్ ఫుడ్ వేస్ట్ అండ్ స్పాయిలేజ్, ఎన్హాన్స్ న్యూట్రిషనల్ క్వాలిటీ అండ్ టేస్ట్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ బై ఇన్హిబిటింగ్ ద హార్మ్ఫుల్ microorganisms are the main benefits caused by the usage of preservatives. ప్రిజర్వేటివ్స్ వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లిమిటెడ్ అమౌంట్స్లో ప్రిజర్వేటివ్స్ని యూస్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, బట్ లాంగ్ టైమ్ ఎక్స్పోజర్ అనేది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది. లైక్ అలర్జిక్ రియాక్షన్స్, హైపర్ సెన్సిటివిటీ ఇన్ చిల్డ్రన్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్, క్యాన్సర్, డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. సో ప్యాకేజ్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ని పర్చేస్ చేసేటప్పుడు ఫుడ్ ప్యాక్స్ బ్యాక్ సైడ్ ఉండే ఇంగ్రీడియంట్ లిస్ట్ని అబ్జర్వ్ చేయాలి. అలాగే ఫుడ్ లేబుల్స్ పైన ఉండే ప్రిజర్వేటివ్స్ని, వాటి యొక్క అమౌంట్స్ని గమనించి జాగ్రత్త పడాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ FSSA మీన్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఆఫ్ 2006ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ యాక్ట్ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అనేవి సర్టైన్ ఆర్ పర్టికులర్ రేషియో లేదా అమౌంట్స్లో మాత్రమే ఫుడ్ ఐటమ్స్లో యాడ్ చేయాలి. అలాగే యూస్ చేసిన ప్రిజర్వేటివ్స్ యొక్క క్లియర్ అండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా ఫుడ్ ప్యాక్స్ ఆర్ లేబుల్స్ పైన మెన్షన్ చేయాలి. ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా ఫాలో అవ్వకపోయినా స్టాండర్డ్ అమౌంట్స్ కంటే ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ని యూస్ చేసిన ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఇమీడియట్గా కంపెనీస్ పైన ప్రాపర్ యాక్షన్ని తీసుకుంటాయి. అలాగే ప్రిజర్వేటివ్స్ యూసేజ్ పైన కన్జ్యూమర్స్కి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా ప్రాపర్ ఎవిడెన్స్తో ఆ ఫుడ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయవచ్చు.
డిఫరెంట్ కెమికల్స్ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్గా యూజ్ చేస్తారు. అవి ఏంటో, వాటిని ఏ ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తారో, అవి కలిగించే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో వన్ బై వన్ బ్రీఫ్గా తెలుసుకుందాం. ముందుగా సోడియం నైట్రైట్. సోడియం నైట్రైట్ అనేది ఓడర్లెస్ ఎల్లోయిష్ వైట్ క్రిస్టలిన్ గ్రాన్యూల్స్ ఆర్ పౌడర్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్. దీనిని ప్రాసెస్డ్ మీట్, క్యానడ్ ట్యూనా, సాసేజెస్ వంటి వాటిలో కామన్గా యూజ్ చేస్తారు. సోడియం నైట్రేట్ని లాంగ్ టైం కన్జ్యూమ్ చేయడం ద్వారా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫ్యాట్స్. ట్రాన్స్ఫ్యాట్స్ని హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని కూడా అంటారు. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఆయిల్స్కి హైడ్రోజన్ని యాడ్ చేయడం ద్వారా ట్రాన్స్ఫ్యాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ట్రాన్స్ఫ్యాట్స్ని ఫుడ్ యొక్క టెక్స్చర్ అండ్ సెల్ఫ్ లైఫ్ని ఎన్హాన్స్ చేయడం కోసం యాడ్ చేస్తారు. లాంగ్ టైం కన్జంప్షన్ అనేది రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్ అండ్ టైప్ 2 డయాబెటీస్కి దారితీస్తుంది. నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వింగ్ కెమికల్ ఈజ్ ఎంఎస్జీ. ఎంఎస్జీ మీన్స్ మోనోసోడియం గ్లూటామేట్. ఈ ఎంఎస్జీ కెమికల్ ప్రిజర్వేటివ్ని న్యాచురల్లీ అకరింగ్ అమైనో యాసిడ్ అయిన గ్లూటామేట్ అనే కెమికల్ నుంచి న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఎంఎస్జీ చూడడానికి షుగర్ ఆర్ సాల్ట్ లాగా ఉంటుంది. ఈ ఎంఎస్జీ ప్రిజర్వేటివ్ని ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో సేవరీ డిషెస్ యొక్క ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి యూస్ చేస్తారు. లాంగ్ టైమ్ ఎక్స్పోజర్ అనేది హెడేక్, స్వెట్నింగ్, facial pressure or tightness, numbness, burning in the face or neck areas, rapid heart palpitations, chest pain, nausea, వీక్నెస్ వంటి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. సో ఫాస్ట్ ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్స్. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేవి ప్రిజర్వింగ్ కెమికల్స్. వీటిని ఫుడ్ ఐటమ్స్కి, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్కి డిఫరెంట్ కలర్స్ని యాడ్ చేయడానికి యూస్ చేస్తారు. HFCS మీన్స్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్. HFCSని ఫుడ్ ఐటమ్స్కి స్వీట్ టేస్ట్ని యాడ్ చేయడానికి యూస్ చేస్తారు. ప్రాసెస్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ HFCSని ఎక్కువగా యూస్ చేస్తారు, ఎందుకంటే ఈ కెమికల్ అనేది నార్మల్ కేన్ షుగర్ కంటే చాలా చీప్గా దొరుకుతుంది. ఎక్కువ కాలం దీన్ని యూస్ చేయడం ద్వారా బాడీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇది లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్ డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. సో వీలైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయడం హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ ప్రిజర్వింగ్ కెమికల్ ఈజ్ ఆస్పర్టేమ్. ఆస్పర్టేమ్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అని అంటారు. షుగర్ ఫ్రీ సోడాస్, చూయింగ్ గమ్స్, చూవబుల్ విటమిన్ ట్యాబ్లెట్స్లో ఈ ఆస్పర్టేమ్ని స్వీట్నింగ్ ఏజెంట్గా యాడ్ చేస్తారు. అయితే ఈ కెమికల్ని మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్కి యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఈ ఆస్పర్టేమ్ అనేది నార్మల్ కేన్ షుగర్ కంటే 200 టైమ్స్ స్వీట్గా ఉంటుంది. లాంగ్ టైమ్ కన్జంప్షన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడమే కాకుండా యాంగ్జైటీని ఇంక్రీజ్ చేసి హెల్త్ ఇష్యూస్ని కలిగిస్తుంది. నెక్స్ట్ సోడియం బెంజోయేట్. సోడియం బెంజోయేట్ని బెంజోయేట్ ఆఫ్ సోడా అని కూడా అంటారు. సోడియం బెంజోయేట్ని ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూస్ చేస్తారు. అలాగే దీనిని పిక్లింగ్ ఏజెంట్గా కూడా యూస్ చేస్తారు. సోడియం బెంజోయేట్ అనేది వైట్ క్రిస్టలిన్ ఫుడ్ ప్రిజర్వింగ్ కెమికల్. Next preserving chemicals are BHA and BHT. BHA means butylated hydroxyazole and BHT means butylated hydroxytoluene. ఈ ప్రిజర్వేటివ్స్ని సిరల్స్, చూయింగ్ గమ్స్, పొటాటో చిప్స్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్లో యాడ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ని ప్యాకేజ్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ యొక్క కలర్స్ అండ్ ఫ్లేవర్స్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంచడానికి యాడ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, న్యూరలాజికల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ ప్రిజర్వింగ్ కెమికల్ ఈజ్ పొటాషియం సార్బేట్. పొటాషియం సార్బేట్ని పొటాషియం సాల్ట్ ఆఫ్ సార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఈ ప్రిజర్వేటివ్ని చీజ్, యోగర్ట్, బేక్డ్ ఫుడ్ ఐటమ్స్, బ్రివరేజెస్, డైరీ ప్రోడక్ట్స్లో యాడ్ చేస్తారు. పొటాషియం సార్బేట్ అనేది మైక్రోబియల్ గ్రోత్ని రెడ్యూస్ చేసి ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఈ ప్రిజర్వేటివ్ని ఎక్కువ అమౌంట్లో తీసుకుంటే అలర్జిక్ రియాక్షన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్ట్రెస్, న్యూట్రియంట్ లాస్ వంటి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పొటాషియం సార్బేట్ కానీ వైటమిన్ సి మీన్స్ ఆబ్స్కార్బిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే బెంజీన్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్స్ క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి. ఈ పొటాషియం సార్బేట్ ప్రిజర్వేటివ్ బాడీలోని పెరిఫెరల్ బ్లడ్ లింఫోసైట్స్లోని డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని అఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రిజర్వింగ్ కెమికల్స్ ఆర్ సల్ఫైడ్స్.
సల్ఫర్ డయాక్సైడ్, సోడియం సల్ఫైట్, సోడియం మెటాబైసల్ఫైట్, పొటాషియం మెటాబైసల్ఫైట్ అండ్ సోడియం బైసల్ఫైట్ వంటి సల్ఫైట్ కాంపౌండ్స్ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్గా యూజ్ చేస్తారు. ఈ సల్ఫైట్ ప్రిజర్వేటివ్స్ని డీకలరేషన్, మైక్రోబియల్ గ్రోత్ని ప్రివెంట్ చేయడానికి ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తారు. వైన్స్, డ్రైడ్ ఫ్రూట్స్, పికిల్డ్ వెజిటేబుల్స్, ప్రాసెస్డ్ మీట్, సీ ఫుడ్, ఫ్రూట్ జ్యూసెస్, సాఫ్ట్ డ్రింక్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్లో ఈ సల్ఫైట్ ప్రిజర్వేటివ్స్ని వాడుతారు. ఎక్సెస్ అమౌంట్లో కానీ ప్రిజర్వేటివ్స్ మనం తీసుకుంటే స్కిన్ ర్యాషెస్, అలర్జిక్ రియాక్షన్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ ఆస్తమా వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రిజర్వేటివ్ ఈజ్ కాల్షియం ప్రొపైనేట్. ఈ ప్రిజర్వేటివ్ అనేది డైరీ ప్రోడక్ట్స్, బ్రెడ్ అండ్ బేక్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్లో బ్యాక్టీరియల్ అండ్ మోల్డ్ గ్రోత్ని ప్రివెంట్ చేయడానికి యాడ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్ స్పాయిలేజ్ని తగ్గిస్తుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ప్రొపైనేట్ కాజెస్ హెడేక్, బిహేవియరల్ చేంజెస్ ఇన్ చిల్డ్రన్. నెక్స్ట్ ప్రిజర్వేటివ్ ఈజ్ బెంజోయిక్ యాసిడ్. దీనిని యాంటీమైక్రోబియల్ ప్రిజర్వేటివ్ అని అంటారు. ఈ ప్రిజర్వేటివ్ని ఎక్కువగా అసిడిక్ ఫుడ్ ఐటమ్స్ లైక్ బ్రివరేజెస్, సాసెస్, హై షుగర్ ఫుడ్స్, ఫెర్మెంటెడ్ వెజిటేబుల్స్, సలాడ్స్లో యూజ్ చేస్తారు. బెంజోయిక్ యాసిడ్ని ఎక్కువగా ఫుడ్ ద్వారా తీసుకుంటే స్టొమక్ అప్సెట్, నాసియా, వామిటింగ్, అలర్జీ వస్తాయి. నెక్స్ట్ ప్రిజర్వింగ్ కెమికల్ ఈజ్ ఎరిథోర్బిక్ యాసిడ్. ఈ ఎరిథోర్బిక్ యాసిడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్. దీనిని ఫుడ్కి యాడ్ చేయడం ద్వారా ఫుడ్ కలర్ అండ్ ఫ్లేవర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఎక్కువ కాలం అలానే ఉంటాయి. ప్రాసెస్డ్ మీట్, బ్రివరేజెస్లో ఎరిథోర్బిక్ యాసిడ్ని ఎక్కువగా యాడ్ చేస్తారు. చూసారుగా, ఈ విధంగా అనేక రకాల ప్రిజర్వేటివ్స్ని వాటి యూజెస్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్లో యూజ్ చేస్తున్నారు. అలాగే ప్రిజర్వేటివ్స్ని ప్యాకేజ్డ్ ఫుడ్ పైన ఎలా మెన్షన్ చేస్తారు, వాటిని ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాకేజ్డ్ ఫుడ్స్ పైన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని, అందులో యాడ్ చేసిన ప్రిజర్వేటివ్స్ని తప్పకుండా ఇంగ్రీడియంట్ లిస్ట్లో మెన్షన్ చేయాలి. అయితే ముఖ్యంగా ఫుడ్ ప్రిజర్వేటివ్స్ని ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ నెంబరింగ్ సిస్టమ్ ప్రకారం నేమింగ్ చేస్తారు. ఇంగ్రీడియంట్ లిస్ట్లో ప్రిజర్వేటివ్ నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆ ప్రిజర్వేటివ్ యొక్క క్లాస్ నేమ్ రాసి ఆ తర్వాత ప్రిజర్వేటివ్ యొక్క స్పెసిఫిక్ కెమికల్ నేమ్ లేదా ఈ నెంబర్ని రాస్తారు. ఇంగ్రీడియంట్ లిస్ట్లో క్లాస్ నేమ్స్గా ప్రిజర్వేటివ్, యాంటీ ఆక్సిడెంట్, ఎమల్సిఫైయర్స్ని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ యాడ్ చేసిన కెమికల్ అనేది ప్రిజర్వేటివ్ అయితే దాని యొక్క స్పెసిఫిక్ కెమికల్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బెంజోయిట్, సార్బిక్ యాసిడ్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఈ ప్రిజర్వేటివ్స్ యొక్క స్పెసిఫిక్ కెమికల్ నేమ్స్ అనేవి కాంప్లెక్స్గా, లాంగ్గా ఉంటే వాటికి ఆల్టర్నేటివ్గా ఈ నెంబర్స్ని యూజ్ చేస్తారు. ఈ నెంబర్స్ అనేవి ఈచ్ ప్రిజర్వేటివ్ కెమికల్ నేమ్స్కి యూనిక్గా, స్పెసిఫిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కామన్ ప్రిజర్వేటివ్ స్పెసిఫిక్ నేమ్స్ వాటి యొక్క ఈ నెంబర్స్ చూస్తే సోడియం బెంజోయేట్కి E211, సార్బిక్ యాసిడ్కి E200 to E203, బెంజోయిక్ యాసిడ్కి E210 to E218, సల్ఫైడ్స్కి E220 to E228, ప్రొపయోనేట్స్కి E280 to E283, నైట్రైట్స్కి E249, E250, పొటాషియం సార్బేట్కి E202. ఈ విధంగా ఈ నెంబర్స్తో ప్రిజర్వేటివ్స్ యొక్క స్పెసిఫిక్ నేమ్స్ని మెన్షన్ చేస్తారు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఎప్పుడూ ఇంగ్రీడియంట్స్ యొక్క వెయిట్ని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో ఇంగ్రీడియంట్స్ని లిస్ట్ అవుట్ చేస్తారు. ఏ ఇంగ్రీడియంట్ అయితే ఎక్కువగా యాడ్ చేస్తారో ఆ ఇంగ్రీడియంట్ని ఇంగ్రీడియంట్ టేబుల్లో ఫస్ట్ ఉంచుతారు. సో ఇది ఈ వీడియోలో మనం ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్లోని ప్రిజర్వేటివ్స్ని ఎందుకు యూస్ చేస్తారు, వాటి నేమ్స్ ఏంటి, వాటిని ఎక్కువ అమౌంట్స్లో తీసుకోవడం వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటో చూసాం. అలాగే వాటిని ఫుడ్ లేబుల్స్ పైన ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. సో వీలైనంత వరకు ఈ ప్యాకేజ్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయడం హెల్త్కి చాలా మంచిది. ప్యాకెట్ స్నాక్స్ని విపరీతంగా తినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వారిని అలర్ట్ చేయండి. మీ సరౌండింగ్స్లోని చిల్డ్రన్కి అర్థమయ్యేలా జంక్ ఫుడ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని చెప్పి వారిని అవేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.